ఈ చక్కటి లతలు, ఈ చక్కటి పచ్చదనం, ఇదంతా కూడా ఆహ్లాదాన్ని కలిగించటం కోసం ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్టుగా వివరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక చారిత్రాత్మక ఘట్టం ఇది, ఒక హిస్టారికల్ మూమెంట్స్. ఈ హిస్టారికల్ మూమెంట్స్ అన్ని కూడా ఆవిష్కృతమయ్యాయి. లోపల మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా, ప్రతి అంగుళం, ప్రతి ఇంచు కూడా వివరంగా చెప్తాను. వరంగల్లో దాదాపు 3 సాహిత్య పాఠశాలకు హాజరయ్యాను నేను. ఇక్కడ ఆర్ఈసీలో జరిగినటువంటి విద్యార్థి ఉద్యమాలకు సంబంధించినటువంటి కవులకు సంబంధించినటువంటి సాహిత్య పాఠశాలకు కూడా హాజరయ్యాను. ఇక్కడ నాకు బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. సో వరంగల్లుతో నాకు చాలా అభినవభావ సంబంధం ఉంది, ఆత్మీయమైనటువంటి నగరం. కాకతీయుల కీర్తి కమనీయమైన కాంతిపుంజమై వెలుగుదారులు చూపి నడిపించు ఆంధ్రులకు కాకలు తీరిన యోధుల కదిన గరిమ కర్పూరపు పరిమళమై కాలమంతా వ్యాపించే కళలు నిండిన ఒరుగంటి పట్టణము కళ్ళఫలమై నిలచే కనులకు గటినట్టు కనిపించి నాటి వైభవ చిహ్నాలివి నేటికి ఈనాటికి మదిగెలుచు చరిత్ర సాక్ష్యాలివే. ఇది వరంగల్ పట్టణానికి సంబంధించినటువంటి, వరంగల్ సాహిత్య సంస్కృతికి సంబంధించి అద్దం పట్టేటటువంటి కవిత. వరంగల్ ఒక చారిత్రాత్మక నగరం. రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో రాష్ట్రంలో ప్రముఖ స్థానంలో ఉంది. ప్రగతిశీల ఉద్యమాలకు నిలవు.